హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ లివర్ గ్రేవీ కర్రీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి 3 ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నేను కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను, ఫ్లేవర్ బాగుంటుందని. సో ఇది ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లోకి మనం ఇంట్లో చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి లివర్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్న లివర్ తీసుకొని అందులో గట్టి పీసెస్ ఉంటాయి కదా, ఫస్ట్ అవి యాడ్ చేసుకొని ఉడికించుకుందాం. ఇవి గీజర్ట్ అంటాం మనము. సో లివర్ తర్వాత వేసుకోవాలి. ఇది 50% ఉడికిన తర్వాత లివర్ యాడ్ చేసుకోవాలి. బికాజ్ ఇది ఉడకడానికి టైం పడుతుంది, లివర్ జల్దీ సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి. రెండు ఒకటేసారి యాడ్ చేసామనుకోండి, ఆ లివర్ ఉడికిపోయి స్మాష్ అయిపోయి కూర అంతా పాడైపోతుంది అనమాట. సో అందుకనే ఫస్ట్ ఈ పీసెస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 15 minutes మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మనం లివర్ పీసెస్ యాడ్ చేయాలి. సో చూడండి, 15 minutes తర్వాత బాగా 50% ఉడికిన పీసెస్లోనే లివర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరలా 10 minutes మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 minutes తర్వాత మూత తీసుకొని దీంట్లోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో మీరు టమాటా యాడ్ చేసుకోవచ్చు, ఇట్స్ ఆప్షనల్ అనమాట. యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక టమాటా యాడ్ చేశాను. మంచి ట్యాంగీ ఫ్లేవర్తో గ్రేవీ చాలా బాగుంటుంది. సో ఒక టమాటా యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes అలా ఉంచేస్తే టమాటా సాఫ్ట్ అయిపోతుంది జల్దీనే. సో ఒకసారి చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. సో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము రుచికి సరిపడా కారం, కొద్దిగా ధనియా పౌడర్ అండ్ ఎవరెస్ట్ చికెన్ మసాలా ఈ ప్యాక్ మొత్తం యాడ్ చేసేస్తున్నాను. సో అంతే, ఇదే ఇంకా నేను వేరే మసాలా ఎటువంటి మసాలా యాడ్ చేయట్లేదు. ఓన్లీ కారం, ధనియా పౌడర్, ఈ ఎవరెస్ట్ చికెన్ మసాలా, దీంతోనే మంచి గ్రేవీ వస్తుందన్నమాట. సో బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లోనే మగ్గించుకుందాం పచ్చివాసన అంతా పోయేదాకా. సో దట్ పచ్చివాసన పోయి పీస్కి మంచిగా కారం మసాలా మంచిగా పడుతుంది. ఒకసారి మూత పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకుందాం. చూడండి ఆయిల్ బాగా పైకి తేలింది కదా. సో నాన్ వెజ్ కర్రీలో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట, ఆ నీచు వాసన అనేది రాదు. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫ్రైలాగా కావాలనుకుంటే ఇక్కడితో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది. లేదు కొంచెం గ్రేవీలాగా కావాలనుకుంటే ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 minutes ఉడికించేసుకొని దగ్గరికి చేసేసుకుంటే మనకి గ్రేవీ లాగా రెడీ అయిపోతుంది. సో చూసారా ఎంత బాగా థిక్ గ్రేవీ వచ్చిందో. సో ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చికెన్ లివర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ టేస్ట్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి టేస్ట్ ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.